హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం చోలే భటూరే రెసిపీని అయితే చేసుకుందాం రండి. ఇదైతే నార్త్ ఇండియన్ డిష్, పంజాబీది. ఎప్పుడైనా మన టిఫిన్స్లో దోశ, ఇడ్లీ ఏమైనా బోరింగ్గా ఉంది అన్నప్పుడు పిల్లలు చెప్పినప్పుడు ఇలా చోలే భటూరే అయితే చేసి పెట్టండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా హెల్తీ కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే మనం కొవ్వాలి చనా తీసుకున్నాను 250 గ్రామ్స్. అదైతే సోక్ చేసి పెట్టుకున్నాను 2 అవర్స్ ముందు. చూడండి, సోక్ చేసిన కొవ్వాలి చనా అయితే ఇలాగొచ్చింది. దాని తర్వాత అయితే కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ఫ్రెండ్స్. సోక్ చేసుకున్న కొవ్వాలి చనా, ఆనియన్, టమాటో, కస్తూరి మెతి, కొత్తిమీర, కారం, ఉప్పు, చాట్ మసాలా అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్ హీట్ అయిపోయిన తర్వాత అయితే ఆయిల్ వేసుకున్నాను 1.5 టేబుల్ స్పూను. దాని తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఒక పచ్చిమిర్చి అయితే వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీని తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేసుకోవాలి. ఉప్పు, కారం ఇవైతే వేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి. కొంచెం బాగా ఫ్రై అయ్యి దాంట్లో నుంచి ఆయిల్ బయట వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం సోక్ చేసేసుకున్న కొవ్వాలి చనా వాష్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత మనం కర్రీకి ఎంత కన్సిస్టెన్సీలో వాటర్ అయితే కావాలో అంతవరకు అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలి. నేనైతే హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నాను వాటర్. దాని తర్వాత టేస్ట్కి కొంచెం కారం కూడా తగ్గడానికి సగం నిమ్మకాయ రసం అయితే వేసుకున్నాను. దాని తర్వాత అయితే మనం కస్తూరి మేతి అయితే వేసుకుందాం. కొంచెం ఈ కస్తూరి మేతి అయితే క్రష్ చేసి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొంచెం టేస్టీ అయితే బాగా పెరుగుతుందన్నమాట కర్రీలో. ఇలా క్రష్ చేసి వేసేసుకున్న తర్వాత అయితే ఒక 2 మినిట్స్ అవి బాగా కలుపుకొని దీనికి ప్రెషర్ కుక్కర్ లిడ్ అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ అయితే ఉడికించుకోవాలి ఈ కర్రీని. ఒక 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా తీసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. ఈ డిష్ని తప్పకుండా ట్రై చేయండి. రెసిపీని చోలే భటూరేని చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి కొంచెం హెల్త్గా కూడా బాగా చాలా ప్రోటీన్ అయితే ఉంటుంది ఈ చనాలో. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగో ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ కూడా చెప్పండి. దీని తర్వాత అయితే మనం పూరీస్ అయితే ఫ్రై చేసుకునే దానికి వెళ్ళిపోదాం. కర్రీ అయిపోయిన తర్వాత చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే లేటు. కర్రీ ఈ పూరీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఇండియన్ స్టైల్లో అయితే పూరి ఆలు కుర్మా అయితే చేసుకుంటాం. ఇది నార్త్ ఇండియన్ డిష్ కాబట్టి చోలే భటూరే అని చెప్తారనమాట. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. దీని తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం పూరికి ఎంత డీప్ ఫ్రై అవుతుందో అంత ఆయిల్ అయితే వేసుకొని పూరీస్ అయితే ఫ్రై చేసుకున్నాము. ఏమనుకోవద్దు, నేను ఈ పిండి మిక్స్ చేసే వీడియోని అయితే తీయలేకపోయాను, స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో అయితే తప్పకుండా లాంగ్ వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. చూడండి పూరి ఎలా పొంగుతుందో. 2 సైడ్స్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి పూరిని. ఇది కొంచెం లో ఫ్లేమ్ ఫస్ట్ అయితే బాగా మంట ఎక్కువ పెట్టేసుకుని దాని తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కొంచెం బాగా వస్తాయి. కొంచెం సైడ్స్ క్రిస్పీగా సాఫ్ట్గా అయితే వస్తాయి పూరీస్. ఇంకో పూరీని అయితే వేసుకున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతుందో పూరి అయితే ఇది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా పొంగిందో, ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. అంతే అండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో అయితే తీసుకుందాం. మన చోలే భటూరే రెసిపీ అయితే రెడీ అయ్యి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్